హాయ్ వ్యూయర్స్, టాప్ ఛానల్ పుస్తకంతో పాటు వర్గస్ గారు స్నేహితులు చేస్తున్న వాళ్ళతో ఒకసారి మాట్లాడతారు. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిన్న జనసేన ఆవిర్భావ సందర్భంగా ఏర్పాటు చేసిన జయకేతనం ఈవెంట్ లో నాగబాబు గారి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సార్. అంటే టీడీపీ వాళ్ళ ఆగ్రహవేశాలకైతే గురవుతున్నారు. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి రెండే ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండవది అక్కడ ప్రజలు, జన సైనికులు అండ్ ప్రజలందరూ కూడా చెప్పారు. ఇప్పుడు దీని పట్ల మరి వర్మ గారు అక్కడ సీట్ త్యాగం చేశారు. ఆయన ఫ్యాక్టరీ పని చేయలేదా? ఆయన ఫ్యాక్టరీ అంటే మరేదో కాదు, టీడీపీ కదా, టీడీపీ ఓట్లు పడ్డాయి కదా అని చెప్పేసి వీళ్ళు పోస్టులు పెడుతున్నారు సార్. ఏదేమైనా ఒక వార్ అయితే క్రియేట్ అయిపోయింది. మరి ఇదేమన్నా కూటమిలో చిచ్చు పెట్టే ఛాన్స్ ఉందా? మీరేం చెప్తారు సార్? ఆయన కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? కూటమిలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇది కూడా జరుగుతోంది అని చెప్పి ఆల్రెడీ జనసేన వైపు నుంచి, టీడీపీ వైపు నుంచి రిప్లై ఇచ్చే ప్రయత్నాలు మొదలైంది. కాబట్టి ఆల్రెడీ ఒక దీన్ని ముగింపు దశకి తీసుకొచ్చేస్తున్నారు. ఏది నాగబాబుకు నాగబాబు మాటల మీద వైసీపీ చిచ్చు రాజేస్తుంది అన్న దిశగా ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళు వర్మాని కర్మ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. దాన్ని చూపించి ఇది వైసీపీ చేస్తున్నటువంటి ప్రోగ్రాం తప్ప ఇంకేం కాదు. అయితే నాగబాబు మాట్లాడిన మాటల్లో కొంత అహంభావం కనిపించిన మాట వాస్తవమే. అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం, అలాగే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజలు అతన్ని ఒక రకంగా జగన్కి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒక సమర యోధుడిగా చూశారు. ఆ గుర్తింపే అతన్ని గెలిపించింది అనేది, అంటే ఛాంపియన్గా చూశారు ప్రజలు అతన్ని, అందుకని గెలిపించారు అన్న ధోరణిలో మాట్లాడాడు. ఇది అంటే రకరకాల ఫ్యాక్టర్స్ అక్కడ వర్మ గురించి ప్రస్తావించుంటే బాగుండేది. ఎందుకంటే వర్మ ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వనటువంటి ఒక పరిస్థితి నడుస్తోంది, చర్చ ఉంది. భవిష్యత్ ఏమిటి అనేటువంటి చర్చ నడుస్తోంది. ఆల్రెడీ మన కాకినాడలో జరిగినటువంటి ఒక సభలో ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడే సమయంలో చంద్రబాబు గారు నన్ను ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటారు, ఇవన్నీ మాట్లాడారు. ఈ ధోరణి నడుస్తుండగానే ఇక్కడ ఈ సభ జరగడం పిఠాపురంలో, పైగా పిఠాపురంలో తను గెలవడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నాడు. ఆ సమయానికి వర్మ చేసుకున్న తర్వాత త్యాగం చేయాల్సి రావడం అనేది నిజంగానే బాధాకరం. తను అన్ని విధాలుగా ఇన్వెస్ట్ చేశాడు. తన అంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు, అతను దాదాపు 5 ఏళ్ల నుంచి అక్కడ ఒక సర్వీస్ మోటోతో పనిచేస్తున్నాడు జనం. ఈ పని చేయడం ద్వారా ఆల్టర్నేటివ్గా తనే కనిపించే పరిస్థితి కల్పించాడు. తీసుకొచ్చిన తర్వాత తీరా ఇదంతా తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టాల్సి వచ్చింది అనేటువంటి ఒక పెయిన్ అతను తొలి దశలో వ్యక్తం చేశాడు. కానీ దాన్ని పక్కన పెట్టి, లేదు కూటమి స్పిరిట్ని కాపాడుకోవడం అనేది ప్రధానం ఇప్పుడు, కాబట్టి నువ్వు త్యాగరాజు అయిపోవాల్సిందే అన్నారు వాళ్ళు. అయిపోయాడు. అయితే ఆ మేరకు తనకు ఏదైనా ప్రాధాన్యత లభిస్తుంది అనుకున్నాడు. కానీ అది కూడా ఎక్కడ ఏ పోస్ట్లోని వర్మ ప్రస్తావన వస్తుంది, కానీ ప్రతి సందర్భంలోనూ ఆయన్ని పక్కన పెడుతూనే ఉన్నారు. ప్రాధాన్యతలను గుర్తించి అధిష్టానం నాకు సముచితమైన గౌరవాన్ని ఇస్తుందని ఇప్పటికే నమ్ముతున్నాను అని అన్నాడు కాకినాడ సభలో. ఈ టైంలో ఈ సభలో ఆయన ప్రస్తావన లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరం. నిజానికి ఈ సభకి వాళ్ళు బయట నుంచి కూడా కొంతమందిని ఇన్వైట్ చేశారు. ఏది జనసేన పార్టీ, తన పార్టీ వాళ్ళు కాని వాళ్ళని కూడా కొంతమంది జనరల్ ఇంటలెక్చువల్స్ కొంతమందిని పిలిచారు. హైదరాబాద్ నుంచి ఒక ప్రొఫెసర్ ఒక ఆయన వెళ్ళాడు. ఇలా పిలిచినప్పుడు ఈ అకౌంట్లోనే వర్మన్ కూడా డాష్ మీద నుంచోబెట్టాల్సింది. పెట్టుంటే ఇలాంటి రఫింగ్ సిగ్నల్స్ వెళ్ళుండేవి కాదు. అలాగే కూటమి స్పిరిట్ని నిలబెడుతూ సౌహార్ద సందేశాలు ఇస్తూ తెలుగుదేశం నుంచి ఒకరిని, అలాగే బీజేపీ నుంచి ఒకరిని కూడా వేదిక మీద నిలబెట్టి వారితో మాట్లాడించుంటే ఇంకా బాగుండేది. అంటే పార్టీ ఆవిర్భావ సభ జనసేనదే అయినప్పటికీ ప్రస్తుతం వాళ్ళు రాజకీయాలలో ఇంకో 2 పార్టీలతో మిత్రులుగా ఉన్నారు. ఆ మిత్రులుగా ఉన్నటువంటి పార్టీల నుంచి జనరల్గా ఐక్య సంఘటన స్పిరిట్ని ఇలాంటి సభల్లోనే వ్యక్తం చేస్తారు. ఈ ప్రొసీజరల్ వ్యవహారం తెలియక ఆయన వదిలేసి ఉంటాడు. కానీ జనరల్గా జరిగేది అంటే ఆయన మొదటి మీటింగే జనసేన పార్టీని అనౌన్స్ చేసే
సమయంలో జరిగినటువంటి 2-3 మీటింగ్స్లో కూడా వేదిక మీద ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉన్న వేదిక మీదకి పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి తను ఏం మాట్లాడదలుచుకున్నాడో అది మాట్లాడి దిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే మేం చెప్తాం మీరు వినండి అనే ధోరణే తప్ప మీ నుంచి కూడా మేము నేర్చుకుంటాం అనేటువంటి పద్ధతి వారికి లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కూడా. నిజానికి తెలుగుదేశం నుంచి కొంతమందిని, బీజేపీ నుంచి కొంతమందిని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి ఉంటే ఆ స్పిరిట్ ఉండేది. నిజంగానే ఎవరిని పిలిచినట్లేదు కదా, వేదిక మీద కేవలం జనసేన మాత్రమే ఉంది. అట్నుంచి కూడా వాళ్ళు సందేశాలు ఇవ్వాలి కదా. జనసేన పార్టీ అభ్యున్నతి కోరుకుంటూ మేమందరం కలిసి ప్రయాణిస్తున్నాం, ఒకే అభిప్రాయాలు కలిగిన వాళ్ళం కాబట్టి జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి వీటిని అభినందిస్తూ వాళ్ళ దగ్గర నుంచి సందేశాలు ఉండాలి కదా. ఆ సందేశాల జాడ ఎక్కడా కట్టలేదు ఈ వేదిక మీద. ట్వీట్ చేశారు, అలాగే ఆయన కూడా వాటికి రిప్లై ఇచ్చాడు వేదిక మీద నుంచి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయటం అనేది తనకు చాలా ఆనందం కలిగిస్తోందని, అలాగే చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పాడు, అలాగే లోకేష్కి కూడా కృతజ్ఞతలు చెప్పాడు వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్. కానీ అది మాత్రమే సరిపోతుందా? వాళ్ళు కూడా వేదిక మీదకి వచ్చి ఒక సందేశం వినిపించుంటే బాగుండేది కదా. ఎవరైనా సరే కనీసం వర్మని పిలిచి అతనితో తెలుగుదేశం పార్టీ సందేశం వినిపించుంటే ఈ స్పిరిట్ జనంలోకి వెళ్ళేది, ఈ రకమైనటువంటి విమర్శలు వచ్చి ఉండేవి కాదు. గతంలో జరిగింది ఇలాగే. అంటే ఆయన నియోజకవర్గ సందర్శనకు వచ్చిన సందర్భాల్లో జరిగిన మీటింగుల్లో వర్మని ఇన్వాల్వ్ చేయటం అనేది కనిపించింది తొలి దశలో. తర్వాత ఎందుకునో ఆయన్ని కొంచెం పక్కకు జరిపినట్టుగా అనిపిస్తోంది. ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తే ఆయన నిర్ణయం ఆయన తీసుకునే ప్రమాదం ఉంది. అప్పుడు ఆయన్ని కంట్రోల్ చేయాలన్నా చంద్రబాబు కంట్రోల్ చేయలేని కండిషన్ కూడా రావచ్చు. అందుకని తన బాధ్యత కూడా ఉంది అక్కడ. వేరే వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళు వ్యవసాయానికి సిద్ధం చేసుకున్నటువంటి భూమిలో తను మొక్కలు నాటాడు అనేది ఆయన గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆయన తొలి దశలో చెప్పేవాడు ఆ మాట. వర్మే నా విజయానికి ప్రధానము అనేది. ఇప్పుడు ఆ వీడియో కూడా వాళ్ళు బయటకు తీసి సర్క్యులేట్ చేస్తున్నారు. నా గెలుపుకి కారణం వర్మే అని చెప్పి ఆయన మాట్లాడిన ఇది. సో ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నటువంటి సామెతను తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పెట్టి నడపటం అనేది పెద్ద కష్టం కాదు అనే పరిస్థితి కల్పించారు వీళ్ళే. ఈ పరిస్థితిని అందిపుచ్చుకున్నటువంటి అవతల వారు ఆ కార్యక్రమం మొదలుపెట్టేసి వర్మాని కర్మ అనే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి అది కథ నడిపిస్తున్నారు. అందుకని ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి మనం ఏమి అవకాశాలు ఇస్తున్నాం మన కార్యక్రమం నుంచి, అవతల వాళ్ళకి మన మీద దాడి చేయటానికి ఏ అవకాశాలు కల్పిస్తున్నాం అనేది క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడాలి. అలాగే రకరకాల అంశాలు దొరికినాయి దాని మీద, ఆ వేదిక మీద. ఆయన అందరి నుంచి మంచిని తీసుకుని నేను ఒక మంచి ఇది నిర్మాణం చేశాను, కమ్యూనిస్టుల నుంచి, విప్లవ కమ్యూనిస్టుల నుంచి, ఇలా ఆయన చాలా పేర్లు ఉటంకిస్తూ వచ్చాడు. చేగువేరా నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు వరకు. చేగువేరా టు చంద్రబాబు నాయుడు అన్న పద్ధతిలో, అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు కూడా కాదు, చేగువేరా టు నరేంద్ర మోడీ అనేటువంటి జర్నీ. ఈ జర్నీని ఆయన ఇక్కడున్న మంచిని అన్నిటినీ కలిపి నేను ఒక టానిక్ తయారు చేస్తున్నాను సమాజానికి అన్న టోన్లో మాట్లాడాడు. దేన్ని కాదనకూడదు కాబట్టి నేను అందరితోనూ ప్రయాణించాను, అందరి దగ్గర ఉన్నటువంటి మంచిని తీసుకున్నాను, నాలో ఆ మంచితనాన్ని ప్రతిఫలింపజేస్తున్నాను, ఇలా మాట్లాడాడు ఆయన. అంటే తన్ని తాను పెంచుకునే ప్రయత్నం చాలా బలంగా చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేదిక మీద సిద్ధాంతం మాట్లాడగలిగినటువంటి వాడిని నేను ఒక్కడనే అనే విషయం కూడా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. ఆయన ఒక రాజకీయ తత్వవేత్త అనే విషయాన్ని ప్రమోట్ చేయడానికి మిగిలిన వక్తలందరూ సాయశక్తులా కృషి చేశారు. నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆ పని చేసిన వాళ్ళే, నాగబాబుతో సహా. నాగబాబు అయితే మా కుటుంబంలో ఒక దైవ సాక్షాత్కారం పొందాం మేము పవన్ కళ్యాణ్ పుట్టుక తర్వాత అన్నట్టుగా ఆయన బిహేవ్ చేశాడు వేదిక మీద. ఇది టోటల్గా జరిగినటువంటి వ్యవహారం. ఇది
అయితే ఒకటి ఇది కూటమిని ఏదో చీల్చేస్తుంది, దీంతో వాళ్ళు ఏదో ఇదైపోతారని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కూటమిని నడిపిస్తోంది జనసేన కాదు, తెలుగుదేశము కాదు. ఇవన్నీ కూడా ఆటలో భాగం. వీటన్నిటినీ నడిపిస్తున్నటువంటి సూత్రధారి ఢిల్లీలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి జరుగుతుంది ఏదైనా నిర్ణయం, కూటమి ఉండాలా ఓడాలా అనేది. వాళ్ళు చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయం కావాలి వచ్చే ఎన్నికల్లో అనుకుంటే చంద్రబాబు నాయుడు సీన్లో ఉండడు.